పేదవాడు కంఫర్ట్గా ఉంటే కొన్ని వర్గాలకి నచ్చదు. ఎందుకంటే ఆయా వర్గాలకి మాట వినేవాళ్ళు ఉండరు. పేదవాడు కంఫర్ట్గా ఉంటే తమ మాట వినరు అన్నటువంటిది జగన్ ప్రభుత్వ హయాంలో చూశారు. అందుకని కంఫర్ట్ అంటే ఏంటి, ఏది కనీస వస్తువులు, తిండి, బట్ట, వసతి. ఆ వసతి అనేటటువంటిది ఇప్పుడు తిండికి ప్రాబ్లం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో వాళ్ళు మాటం లేదు. బట్టకి ప్రాబ్లం లేకుండా చేశాడు, పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి, దాంతో మాటం లేదు. అందుకని ఆగ్రహించినటువంటి అన్ని వర్గాలు ఒక్కటై జగన్ని ఓడగొట్టారు. 40% ఓట్లతో ఆపగలిగారు. అదే సందర్భంలో తటస్థులైన వాళ్ళు కూడా ఆ రూట్లోనే వస్తూ వచ్చారు. ఇప్పుడు వసతి ఏకంగా 30 లక్షల ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి ముందుకొచ్చి 29 లక్షల పట్టాలు కూడా ఇచ్చేసినటువంటి సందర్భం. ఆ పట్టాలలో 9 లక్షలు ఇంకా డెలివరీ అవ్వాలి, వాళ్ళకి ఇళ్ళకి చేరాలి. అయితే అవన్నీ కూడా అడ్రస్సు లేవు, అందుకే ఆగిపోయినాయి అంటూ ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఓవరాల్గా ఇప్పుడు కొన్ని ఇళ్ళని ఆపేసి అవి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్కి ఇస్తారు అనుకోవడానికి ఒక అంశం. ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయాలి, ఒక కారణం కావాలి, ఒక సాకు కావాలి. వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి అన్నట్టు. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు అందరూ తీసుకున్నారా? తీసుకోలేదు. లేదా అమరావతికి సంబంధించి అప్పట్లో ఏవైతే అనుకున్నటువంటిది భూములు ఇచ్చినటువంటి వాళ్ళే పూర్తిగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేయించుకోలేదు. మరి ఇప్పుడు ఎలా జరుగుతోంది అంటే ఇక్కడ పేదలకు సంబంధించి తీసుకోలేదు కాబట్టి దాని మీద ఒక పెద్ద కథనంతో ప్రారంభమై పెద్ద రచ్చ ప్రారంభిస్తున్నారు. అంటే ఓవరాల్గా వాస్తవంగా 20 లక్షల అదే 29 లక్షలు 7 లక్షలు ఇళ్ళు కట్టుకున్నారు. మిగతాది ఇంకొక 5-6 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం లెక్క ప్రకారం చెప్పినటువంటి అంశం. ఎవరికైతే ఇళ్ల పట్టాలు మంజూరయ్యి వాళ్ళందరిది కంపల్సరీగా వైట్ రేషన్ కార్డు ఉంటుంది, కంపల్సరీగా ఆధార్ కార్డు ఉంటుంది, వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. దాని ఆధారంగా వాళ్ళకి ఇస్తే ప్రయోజనమా, ఇవ్వకుండా ఆపితే ప్రయోజనమా? దొంగయ్యి అంటే మనుషులు దొంగలు పుట్టుకురారు. కాకపోతే కొంతమంది ఎందుకు తీసుకోలేదంటే తమకు ఆ ఏరియా నచ్చక, ప్రభుత్వం ఇచ్చినటువంటిది నచ్చక ఇంకో చోట తీసుకుంటాం ఇట్లాంటి. అలాగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళకి వేరే చోట్ల ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ శాంతం క్యాన్సిల్ చేస్తే పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్దకి సంబంధించినటువంటి విలువ తెలియదు కాబట్టి వదిలేసేయచ్చు. కానీ ఆ పేదవాడి గూడు కల చెదురుతుంది.